మెంబర్ మీరు వాళ్ళ ఏజ్ చూడండి, వాళ్ళ అచీవ్మెంట్ చూడండి, నిజంగా ఏ హ్యూజ్ ఇన్స్పిరేషన్. లెట్ మీ ఇన్వైట్ మై న్యూ BMCM మిస్టర్ పాండు గారు. ఎస్టేట్ మేనేజ్మెంట్గా అలాగే ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే ఒక సాధారణ వ్యక్తి ఆఫీస్ కండక్టర్ 11,000 పనిచేస్తున్న సాలరీ 32,000, జస్ట్ 3.5 years వచ్చి 3.5 years పర్ మంత్ 11,58,000. ఎంత క్రెడిట్ నాది కాదు. చెప్పిన మాటలు అభిజాలు నడుచుకుంటూ నిలబడి ఇలా ఇప్పటికో 20 మంది జాబ్ పని చెప్పించా. ఎందుకంటే అదో ధైర్యం, ఎమ్మెల్యే మాటలు, ఆ స్ఫూర్తి. ఈరోజు వచ్చి కొడుకు పడి కారు ఇచ్చిన, మేడం పడి ఈరోజు కోర్టు పైన పిలిపించిన. జాబ్ చేస్తే జీతం వచ్చే జీతం మారిపోయేది. ఈరోజు పర్ మంత్ జీతం వచ్చేది 32,000, పర్ డే 38 అవుతుంది. ఇక్కడ మంచి ఫ్యూచర్ సార్. ఇక్కడ అందరూ గట్టిగా పట్టుకోండి. ఓకేనా? నాకున్నటువంటి అవకాశం ఏంటంటే గెలవాలి, గెలిపాలనే ఉద్దేశంతో పనిచేస్తాడు ఇక్కడ. ఇది లేకపోతే చిన్న ఒక సాధారణ వ్యక్తి కాబట్టి ఇవాళ వచ్చినందుకు ఒక స్థాయికి నిలబడియాలి. ఇప్పుడు 100 మందికి స్ఫూర్తి నిలబడియాలి. ఓకేనా? ఎందుకంటే అందరికీ అవకాశం ఇక్కడ. బెస్ట్ అయినా భూమి మీద మట్టి ఎందుకు వేసిన డబ్బులు ఉన్నాయి. ఈయన అర్హత ఉండాలని చెప్పి ఇక్కడ ఈయన అర్హత ఉండాలి. ఇక్కడ నేను ప్రజలకు ఒకటోగా చెప్తా, ఇది మహాసముద్రం. ఇది నీ చేతనైతే చెంచా తీసుకో, ఓపికంటే చెంబు అట్టు, ఓపికంటే పిద్ద అట్టు. నాకు ఆకలి ఎక్కువ కాబట్టి పైప్ లైన్ కలుపుకుంటా చెప్పా. అంత ఉంది ఇక్కడ. ఓకేనా? డిసెంబర్ వచ్చి కూడా 20 lakhs ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.